అందరికీ జేబీ నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్ గారి మాటలు ఎందుకంటే రండి, అంత కారణం అయినాడు ఇతను అనుకుంటున్నాను. నాకు తెలిసి బొల్ల బ్రహ్మనాయుడు మొత్తం ఈ హత్యకి ఒకడు జైలు పోవడానికి ఇంకొకటి చనిపోవడానికి కారణమైన వ్యక్తి. ఆ రోజున జగన్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు అలాగే వెనకాతల అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఈవేళ బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడు. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆలోచించండి ఒకసారి ప్రజలు. ఈ పక్కన అంబటి రాంబాబు, ఇంకెంతకన్నా ఉత్తములు దొరకలేదంటారా జగన్ గారికి పక్కన నిలబెట్టుకోడానికి? ఒకడేమో వ్యభిచారి, మరొకడేమో ఈ మర్డర్ కారణం. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఈ రోజున మీ అందరూ చూడాల్సిందే. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే కాదు, ఎవరినైనా కూడా వాళ్ళు కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు. అసలు పార్టీకి సంబంధం లేని విషయం ఇది. పార్టీకి అంటగట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి మిగతా వాళ్ళని ఎగదోస్తూ 2 వర్గాల మధ్యలో విద్వేషాలు లేపి అల్లర్లకి శాంతి భద్రతల సమస్యలకి ఆయన కారణం అవుతూ ఇంత పబ్లిక్గా మాడుతుంటే, మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు, అక్కడ ఉన్న పోలీసు వారు మీరు పట్టించుకోకుండా మొహమాట పడితే ఎలాగండి? ఆపండి కనీసం. ఆయన ఏవో అరెస్ట్ చేసేసి అండమాన్ జైలుకి పంపించేమంటలే. దయచేసి ఇలాంటివి చేయకుండా ఆపండి సార్. ఆపడం మీ చేతిలోనే కదా ఉంది. ఎందుకు ఇంత నిర్లిప్తత? ఈ నిర్లక్ష్యానికి మూల్యం ఆల్రెడీ 2014 నుంచి 19లో చెల్లించుకున్నాం కదా ఒకసారి. మళ్ళీ అదే నిర్లక్ష్యం. మంచితనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వారిని అడ్డుకోకపోతే చేతగానితనంగా చూస్తారండి. చేతకంతనం అయిపోద్ది అది. ఎవరి మీద హత్య ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే అదే పోలీసులను ఉపయోగించండి. డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపించాడు ఈయనే, జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే దాన్ని ఏం మార్చలేము, హిస్టరీ అది. ఆయన సుధాకర్ గారు జగన్ గారిని ఏదో అడిగారు, జగన్ గారు పోలీసులతో చేయించారు పట్టపగలు నడి రోడ్డు మీద. అదే పోలీసులతో ఇక్కడ సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించారు. అదే పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టపగలు రోడ్లు వేసుకొచ్చి దాడి చేశారు. పక్కనే డీజీపీ ఆఫీసు. ఏ డీజీపీ కదలలే అప్పుడు ఏ అంటే పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదు ఈ చరిత్రలో. కానీ ఈ రోజున పకడ్బందీగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థని ఈయన వచ్చి పోలీసులు కూడా పట్టించుకోవట్లేదనే తప్పుడు ఆరోపణలు. వాళ్ళు నిజం అనుకోండి, చేయండి, తప్పలేదు. కానీ ఇంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి దాన్ని చూసి చూడనట్టు ఎలాగండి ఊరుకునేది? అలా ఊరుకుంటే మళ్ళీ రిపీట్ అయిపోతుంది కదండి చరిత్ర. దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల కాలంలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగింది. 31 కాదు, ఇక్కడికి రాజమండ్రి నాకు చెప్పిన నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు. 9,000 దాడులు జరిగాయండి వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు. ఎక్కడో గ్రామంలో ఎవడో కొడతాడు. పోయినసారి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆడెళ్ళి పక్కనున్న టీడీపీని గెలుగుతాడు, అని కొట్టడమో లేదా వాళ్ళ ఇంట్లో ఎవడో చంపడమో చేస్తాడు. గవర్నమెంట్ మారిన తర్వాత పైనున్న నాయకులకి ఏం తెలీదు. కిందోడు ఏం చేస్తాడు, ఆడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడు నా మీద దాడి చేశాడు కాబట్టి ఇప్పుడు నేనే 4 బీకెత్తాను, ఆడెళ్ళి ఆడిని బీకెత్తాడు. దానికి గవర్నమెంట్కి లింక్ ఏంటి? ఒకవేళ ఆడు ఇప్పుడు గవర్నమెంట్ మాదే కాబట్టి వెళ్ళి దాడి చేస్తే ఆడిని అరెస్ట్ చేయలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ తప్పు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవడ తప్పు చేసినా ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు లబోదీపమని ఇంత గోలెట్టడానికి అసలు ఏం కారణం ఉంది? ఈ రాష్ట్రాన్ని కేంద్రం దృష్టిలో, దేశం దృష్టిలో బదనాం చేసే ప్రయత్నం. బీహార్ 2 అయిపోతున్నట్టండి.
అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకున్న నినాదం. బీహార్కి ఒక్కడు వెళ్ళడు పెట్టుబడి పెట్టడానికి. బీహార్ మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఎందుకంటే బీహార్లో రౌడీజం ఉంటుంది, గోండాయిజం ఉంటుంది. కాబట్టి మనం వాడికి వెళ్ళకూడదని పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు వెళ్ళరు అక్కడికి. అందుకే పాపం బీహార్ వాళ్ళు చూడండి ఇక్కడ రోడ్డు పనుల్లోకి, లేకపోతే ఇక్కడ ఏమైనా ఇటుక బట్టీళ్ళ పనుల్లోకి అలా వచ్చి బతుకుతారు వాళ్ళు. మరో బీహార్ చేయాలనే ప్రయత్నం వైసీపీ వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ను కూడా దెబ్బ కొట్టేసి ఇక్కడ కూడా ఎవరిని రానివ్వకుండా ఇప్పుడు ఇక్కడ జరిగిందండి ఇష్యూ, గుంటూరులో జరిగింది. ఆల్రెడీ కేసు అయి ఉంటుంది, దాన్ని అరెస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు గుంటూరులో ధర్నా చేయడమే అనవసరం. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ చర్యలు తీసేసుకుని ఉంటారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతేనే మనం ధర్నా చేసి వీ వాంట్ జస్టిస్, పోలీసులు నశించాలి, ఇమీడియట్గా చర్య, ఇది కదా చేయాలి. ధర్నా లక్ష్యం అది కదా. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకుండా పోనీ గుంటూరులో కాదు, సరే పోనీ విజయవాడలో కూడా కాదంట, ఎక్కడ ఢిల్లీలోనట. ఎందుకంటే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక తప్పుడు సంకేతాలు పంపించడం. పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, అమ్మో అక్కడ చాలా దారుణంగా ఉందంట, వెళ్ళి మనం అక్కడ రూపాయి పెడితే అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందో లేదో, కాబట్టి మనం వెళ్ళొద్దు అని ఎవడ కాడే ఆగిపోవాలనే ప్రయత్నం. రాష్ట్రపతి పాలన కావాలట ఇక్కడ. ఏమండి ఏం కొంపలు ములిపోయండి. ఇక్కడ ప్రశాంతమైన పరిపాలన సాగుతూ ఉంటే, చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటూ, చెప్పిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి? జగన్ గారు అంత అలా అయిపోవడానికి ఆయనకి ముఖ్యమంత్రి అంటే పిచ్చి. ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన అలాగే ఇరిటేట్ అయిపోతాడు. ఆ ఇరిటేషన్తో రాష్ట్ర ప్రజల్లో అశాంతిని నింపేసే ప్రమాదం ఉందండి.